హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ అనిల్. సో ఏపీలో ఏం జరుగుతుంది అసలు? ఒక పక్క చూస్తే ఈ సర్పంచ్లేమో చెలో ఢిల్లీ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ అయితే వాళ్ళు నిర్వహించుకున్నారు. సో ఢిల్లీలో అయితే రాజకీయం మొత్తం ఒక హీట్ ఉందని చెప్పుకోవచ్చు. సో అసలు అక్కడ ఏం జరుగుతుంది నాకైతే చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఈ డౌట్స్ అన్నిటి మనతో క్లియర్ చేయడానికి రాజకీయ విశ్లేషకుడు అంకమారావు గారు మన దగ్గర ఉన్నారు. వారి మాటలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్, చెప్పండి సార్, అసలు ఏపీలో రాజకీయాల్లో అసలు ఏం జరుగుతుంది? ఒక పక్క చూసుకుంటే సర్పంచ్ల నిధుల విషయానికి వస్తే చెలో ఢిల్లీ అని చెప్పి కూడా వాళ్ళు ఒక ప్రోగ్రామ్ నిర్వహించుకున్నట్టు మనకి తెలుస్తూనే ఉంది. సో అసలు ఎందుకోసం అనుకోవచ్చు సార్ ఇవన్నీ? అంటే ఎన్నో ఆశలతోటి స్థానిక సంస్థల్లో పోటీ చేసినటువంటి సర్పంచులు, అంటే సర్పంచి యొక్క విధులు చాలా గొప్పవి. ఎందుకంటే గ్రామ స్వరాజ్యం ప్రభవిల్లినప్పుడే దేశం మొత్తం బాగుంటుంది. మరి అలాంటి గ్రామాలకు పట్టుకొమ్మలైనటువంటి ఈ సర్పంచులు ఈరోజు వాళ్ళకి విధులు లేవు, నిధులు లేవు. బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విధులు లేవు, నిధులు లేవు. కాబట్టి వాళ్ళ ఆందోళన వ్యక్తం చేయడంలో తప్పు కూడా లేదు. ఎందుకంటే సర్పంచ్ విలువేంటాయా అంటే, ప్రధానమంత్రి గారు వచ్చినా రాష్ట్రపతి గారు వచ్చినా ఆ గ్రామంలో ఏదన్నా కార్యక్రమం చేస్తే ప్రథమ వ్యక్తి సర్పంచ్. మరి అలాంటి సర్పంచులకు ఈరోజు విధులు లేవు, నిధులు లేవు. అవి అసలు చాలా దారుణంగా ఉంది ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. ఇప్పుడు చివరికి వాళ్ళు ఇతను చిన్న చిన్న కార్యక్రమాలు చేపట్టాలన్నా కూడా కొంతమంది గ్రామంలో ఉన్నటువంటి వారి యొక్క విలువలను దృష్టిలో పెట్టుకొని సొంత నిధులు కూడా వెచ్చించి కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతుంది చిన్న చిన్న పనులకి. ఈరోజు వాళ్ళకి ఆ నిధులు రావటం లేదు, ఆ పనులకు సంబంధించినటువంటి బిల్లులు చెల్లించటం లేదు. మరి వాళ్ళకి రావాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులను కూడా వీళ్ళు దారి మళ్లించేసి ₹1 కూడా పంచాయతీలో లేకుండా మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్వాహకాన్ని చూసి తట్టుకోలేక ఇక్కడ ఎంత చెప్పినా కూడా దానికి ప్రయోజనం లేదని చెప్పని మరి దున్నపోతు మీద వర్షం పడ్డ సందంగా ఈ ప్రభుత్వం ఉందనే ఒక ఆలోచనతో ఢిల్లీకి వెళ్ళి అక్కడ కేంద్ర పెద్దలకి విన్నవించుకొని మరి అక్కడ ఆందోళన చేయాలనే కార్యక్రమంతో ఈరోజు వాళ్ళు చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టడం కూడా జరిగింది. దీన్ని ఒకసారి కనుక మనం విశ్లేషించుకుంటే అసలు ఎందుకు జరుగుతుంది ఇది, ఎవరి ప్రోద్బలంతో జరుగుతుంది, ఈ పరిస్థితికి కారణం ఏంటని చెప్పి కనుక ఒకసారి మనం విశ్లేషణ చేసుకుంటా ఉంటే, రాష్ట్ర నాయకత్వం అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి అధికార ప్రభుత్వం యొక్క నిర్వాహకం వల్ల ఇది జరుగుతుంది. అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నడుపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాలు కనుక ఓసారి పరిశీలన చేసుకుంటూ ఉంటే, వాళ్ళకి గ్రామ స్థాయిలో అన్ని విషయాలు తెలియడం కోసమే వాలంటరీ వ్యవస్థను కూడా వాళ్ళు తీసుకురావడం కూడా జరిగింది. ఈ వాలంటరీ వ్యవస్థ వల్ల ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రానికి ప్రభుత్వం వెచ్చించింది మనం పరిశీలన చేసుకుంటూ ఉంటే మరి సుమారు 6,000 కోట్ల రూపాయల పైచిలకు వాళ్ళకి ఖర్చు పెట్టడం కూడా జరిగింది. దీన్ని మనం పరిశీలన చేసుకుంటే ఒకసారి ఈ నిధులు దీనివల్ల ఏమైనా ఉపయోగం జరిగిందా? వాలంటరీ వ్యవస్థ వల్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఉపయోగం తప్ప గ్రామ స్థాయిలో ఏమన్నా ఉపయోగాలు జరుగుతున్నాయా? అరాచకాలు జరుగుతున్నాయి, అగత్యాలు జరుగుతున్నాయి. చాలా విధంగా గ్రామ స్వరాజ్యంతో పాటు పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యమైపోవడంతో పాటు ప్రజలకి వాళ్ళకి స్వేచ్ఛ లేకుండా పోయింది. వాళ్ళ వ్యక్తిగత సమాచారం కూడా వీళ్ళు సేకరించుకొని వాళ్ళని నానా రకాల ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతూ ఉంది. అంటే సార్, ఈ వాలంటరీ వ్యవస్థకు వస్తే ఏపీలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది, ఎక్కడ ఏం జరిగినా మా వాలంటీర్లు ముందుండ్రు అని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అంటుంది. మరి అంటే దేంట్లో ముందున్నారు? అరాచకం చేయట్లో ముందున్నారా? ఇప్పుడు వ్యక్తులను చంపుతున్నారు. మరి ఒక ఎమ్మెల్సీ కారు డ్రైవర్ని చంపి తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర శవాన్ని పడేసి పోలీసులకి నేనే చంపానని చెప్తేనే ఆయనకి దిక్కు మొక్కు లేదు. ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ 5 నిమిషాల్లో చెబుతుందని చెప్పి మీరు అంటున్నారు కదా, మరి గంజాయి సాగు విచ్చలవిడిగా ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు సాగుతుంది? దాన్ని వాలంటరీ వ్యవస్థ ఎందుకు ప్రభుత్వం దృష్టికి రావట్లేదు? ఆ గంజాయి సాగుని ఎందుకు నిర్మూలన చేయట్లేదు? భారతదేశ వ్యాప్తంగా గంజాయి ఎక్కడన్నా దొరుకుతుంటే దానికి మూలాలు ఆంధ్రప్రదేశ్ అని చెప్పని వివిధ రాష్ట్రాల డీజీపీలు ప్రెస్ మీట్లు పెట్టి ఎందుకు చెబుతున్నారు? మరి ఏం చేస్తుంది ఈ వాలంటరీ వ్యవస్థ? ఇది ఒకసారి పరిశీలన చేసుకోవాలి కదా.
కాబట్టి ఇది ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకి, పార్టీకి ఉపయోగపడే వ్యవస్థే తప్ప దానికైతే చట్టబద్ధత లేదు కదా. ఈరోజు చాలామంది ఓటర్లని వాళ్ళకి ఓటర్లు లేకుండా చేస్తూ, అలాగే వివిధ ప్రాంతాల్లో వాళ్ళ ఓటర్లు మారుస్తూ, బూతులను మారుస్తూ చాలా ఇబ్బందులు పెడుతుంది. దొంగ ఓటు సృష్టించింది కూడా ఈ వాలంటీర్లే కదా. సున్నా అంటే ఇంటి నెంబర్ లేనటువంటి ఇళ్లలో కొన్ని లక్షల ఓట్లు ఈరోజు చేరినాయి. దానికి కారణం కూడా వాలంటీర్ వ్యవస్థే కదా. ఇప్పుడు జరుగుతుంది, ఈరోజు రాత్రి జరిగిన కార్యక్రమం పాపం ఆమెని చంపడం కూడా జరిగింది కదా పెందుర్తి నియోజకవర్గంలో. ఇదే వాలంటరీ. మళ్ళీ ఈ వాలంటరీ వ్యవస్థ వల్ల ఎన్ని వినాశనాలు జరుగుతున్నాయి, ఎంత విధ్వంసాలు జరుగుతున్నాయి, మరి ఎన్ని దోపిడీలు జరుగుతున్నాయి, ఎంతమంది మాన ప్రాణాలకి ఇబ్బంది జరుగుతుంది అనేది ఒకసారి పరిశీలన చేసుకుంటే దీనివల్ల వైఎస్ఆర్సీపీ పార్టీకి మాత్రమే ఉపయోగం జరుగుతుంది తప్ప ప్రజలకు కానీ లేకపోతే పంచాయతీలకు కానీ ఎలాంటి ఉపయోగం అయితే లేదు. ఇది మాత్రం వాస్తవం. దీన్ని అంటే వాళ్ళ ఉపయోగం కోసం నియమించుకున్నది, చట్టబద్ధత లేనిది, ప్రభుత్వ ధనాన్ని, ప్రజల పన్నుల ద్వారా కడుతున్నటువంటి ప్రజల ధనాన్ని వాళ్ళ పార్టీ కార్యకర్తలకి అందజేయడం కోసం పెట్టుకున్నటువంటి వాలంటరీ వ్యవస్థ ఇది. ఇంత ధనాన్ని, ప్రజల ధనాన్ని, దాన్ని వేరే దానికి ఉపయోగించుకోవచ్చు, చాలా మంచి కార్యక్రమాలు చేసుకోవచ్చు వీళ్ళ కోసం వెచ్చించే ధనాన్ని. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే దానివల్ల ఉపయోగం ఉందా లేకపోతే ఇబ్బంది ఉందా అని చెప్పి పరిశీలన చేసుకుంటే నిస్సందేహంగా వాలంటరీ వ్యవస్థ వల్ల ఈ రాష్ట్రానికి, ప్రజలకి, రాష్ట్ర ప్రభుత్వానికి ఉపయోగం ఉందే తప్ప రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఉపయోగం కూడా లేదు. నిస్సందేహంగా తరువాత కనుక ప్రభుత్వం మారితే ఈ వాలంటరీ వ్యవస్థను సంపూర్ణంగా రద్దు చేయాలనేది నా అభిప్రాయం. ఈ వాలంటరీ వ్యవస్థకు వస్తే మన రీసెంట్గా పవన్ కళ్యాణ్ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో దీన్ని కూడా తీవ్రంగా ఖండించడం జరిగింది వైఎస్ఆర్ టీవీకి సంబంధించి. అంటే అదేనండి, ఇప్పుడు వాళ్ళకు ఉపయోగం కాబట్టి వాళ్ళు స్పందిస్తున్నారు. ఈ వాలంటరీ వ్యవస్థ వల్ల వాళ్ళకు మాత్రమే కదా ఉపయోగం, ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు కదా. కాబట్టి వాళ్ళు స్పందిస్తున్నారు. దానికి చాలామంది చాలా రకాలుగా విశ్లేషణ చేస్తూ చెబుతున్నారు. వాస్తవంగా మనం కనుక పరిశీలిస్తే వేరే రాష్ట్రాల్లో ఎక్కడ వాలంటరీ వ్యవస్థ అయితే లేదు కదా. వాళ్ళకి పథకాలు అందుతున్నాయి కదా, పింఛన్లు అందుతున్నాయి కదా, మరి వాళ్ళకి చేకూర్చాల్సిన లబ్ధాన్ని చేకూరుతుంది కదా, రైతు బంధు అందుతుంది కదా. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా చూసుకుంటే మరి ఎక్కడా లేనిది ఇక్కడే ఉండి ఏం ఉపయోగాలు జరుగుతున్నాయి? అదనంగా మీరు చేకూర్చేది ఏంటి? ఒకసారి ఆలోచించుకుంటే దానివల్ల ఏమీ లేదు కదా, మేలైతే ఏం జరగట్లేదు కదా. ఇప్పుడు గ్రామాల్లో గుంతల రోడ్లు పోడ్చట్లేదు, రహదారులు గుంతలు పడిపోయి ఉన్నాయి. ప్రయాణం చేయాలంటే ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఇబ్బందిగా ఉంది, పల్లెటూరులో చాలా ప్రాంతాల్లో. మరి ఏం చేస్తుంది వాలంటరీ వ్యవస్థ? వాళ్ళు దానికోసం ఉపయోగపడుతున్నారు. ప్రభుత్వానికి 50 ఏళ్ళకి వాళ్ళు నియమించినప్పుడు ఈ 50 ఏళ్లలో ప్రభుత్వానికి అనుకూలం ఎవరు, వ్యతిరేకం ఎవరు, వాళ్ళకున్న సమస్యలు ఏంటి, వాళ్ళ ఆస్తుపాస్తుల వివరాలు ఏంటి, వాళ్ళ పిల్లల వివరాలు ఏంటి, వాళ్ళు చేసే నిత్య కార్యక్రమాలు ఏంటి, ఇవన్నీ సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి, వాళ్ళు నియంత్రించే వాళ్ళే కాబట్టి వాళ్ళకి అందజేస్తూ ప్రజలాన్ని చాలా ఇబ్బందులు పెడుతున్నటువంటి వ్యవస్థ ఏదైనా ఉంది అంటే వాలంటరీ వ్యవస్థ. అంటే ఈ వాలంటరీ వ్యవస్థ వచ్చినాక సార్ ఏదైతే సర్పంచ్లకు అన్యాయం జరిగింది అనుకోవచ్చా? చాలా ఇంతవరకు భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి విధ్వంసం ఈ ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థ ద్వారా సర్పంచ్ విధుల్లోకి వెళ్ళిపోవడమే కాకుండా వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతూ ఉంది. వాళ్ళ ఒక రకంగా ఇప్పుడు ఏంటంటే ఏదన్నా పని కావాలంటే ఇంతకుముందు గ్రామ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారనుకోండి, ఆ పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. గ్రామంలో ఏదైనా జరగాలంటే సర్పంచ్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు, లేకపోతే వార్డు మెంబర్స్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే ఏ కార్యక్రమం జరగాలన్నా వాలంటీర్ దగ్గరికి వెళ్తున్నారు, వాలంటీర్లే నియంత్రిస్తున్నారు. సర్పంచ్ విధుల్లో కూడా వాళ్ళు వెళ్తున్నారు. ఒకవేళ సర్పంచ్ ఏదైనా రికమెండేషన్ చేసినా దాన్ని అమలు చేయాలా వద్దా అనే ఎంఆర్ఓలు కూడా, ఎండిఓలు కూడా వాలంటీర్ల సలహా మేరకు వాలంటీర్లు ఇచ్చిన దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. కాబట్టి వాలంటరీ వ్యవస్థ అనేది బలంగా పనిచేస్తుంది ప్రభుత్వానికి. ఈ సర్పంచ్ల నిధుల విషయానికి వస్తే సార్ అసలు ఎక్కడికి వెళ్తుందా నిధులంతా? రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందా అంటున్నారు. అవును, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికి తీసుకుంది కదా.
అదే ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోకుంటే ఏదైతే రోడ్లు బాగాలేవు, ఇక్కడైతే ఆంధ్రప్రదేశ్కి వెళ్తే రోడ్లు మాత్రం బీభత్సంగా ఉంటాయి. ఇప్పుడు రహదారులు మొత్తం వీళ్ళు చేయలేకపోయినా గ్రామంలో ఉన్నటువంటి కార్యక్రమాలు చేసుకునేవాళ్ళు కదా వీళ్ళ దగ్గర నిధులు కనుక ఉన్నట్టయితే. ఆ నిధులు దారి మళ్లించినాయి కాబట్టే ఆ నిధులు లేక ఈరోజు వాళ్ళు కొంతమంది భిక్షాటన చేసుకుంటున్నారు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, కొంతమంది నానా ఇబ్బందులు పడతా ఉన్నారు, పత్రికలకు ఎక్కుతున్నారు, ధర్నాలు చేస్తున్నారు, శిరోమండలాలు చేయించుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ ఆక్రోశాన్ని, వాళ్ళ ఆవేశాన్ని, వాళ్ళ ఆవేదనని వివిధ రూపాన పంచాయతీ సర్పంచులు తెలియజేస్తూ ఉన్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి కదా, దీనివల్ల మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా అనేది. దాన్ని ఈరోజు వాళ్ళ గోడు చెప్పుకోవడం కోసమే వాళ్ళు ఢిల్లీ ప్రయాణం చేశారు, ఢిల్లీ ప్రయాణం మొదలుపెట్టారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారు, దాని గోడు ఎవరు వింటారు అనేది ఆలోచించుకోవాలి. ఎందుకంటే కేంద్ర పెద్దలు కూడా వీళ్ళ గోడు వింటారని నేనైతే భావించడం లేదు. ఎందుకంటే క్షణక్షణం ఏదన్నా వాళ్ళకి తెలిసిద్ది, తెలిసి ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి కేంద్ర పెద్దలు కూడా దీని మీద సర్పంచులకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారని కానీ, లేకపోతే వాళ్ళు వీళ్ళకి హామీలు ఇస్తారని కానీ అయితే నేను భావించలేదు. హామీలు అయితే ఇస్తారు, అదేమన్నా మాటే కదా, ఆచరణలో జరగదు కదా. అంటే ఢిల్లీకి వెళ్ళినా పరిష్కారం దొరకదు అంటారు. అంటే వివిధ మార్గాల ద్వారా వీళ్ళు వెళ్ళి అక్కడ భారతదేశ వ్యాప్తంగా ఆ మీడియాకి ద్వారా చెప్పేసి అవి తెలియజేయడం కోసం మాత్రం వాళ్ళు ప్రయత్నిస్తున్నారే తప్ప దానివల్ల పెద్ద ఉపయోగం ఉంటుందని మాత్రం నేను భావించడం లేదు. అంటే ఢిల్లీకి వెళితే ఏమన్నా జరగవచ్చు. ఢిల్లీకి వెళ్తే భారతదేశ వ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది భారతదేశ వ్యాప్తంగా అందరికీ తెలుస్తుంది. ఆ ఒక్క ప్రయత్నం మాత్రం విజయవంతం అయింది. ఢిల్లీ పెద్దల కరుణ ఉంటుందని కానీ, వాళ్ళు మనకేదో అనుకూలంగా చేస్తారని కానీ మాత్రం నేనైతే భావించడం లేదు. ఓకే.